సోదరీమణులకు నమస్కారం అండి. కూరగాయల రేట్లు, వెజిటబుల్స్ ఈరోజు ఎలా ఉన్నాయో, ట్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూయర్స్కి, కొత్తగా జాయిన్ అయ్యే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చాలామంది అంటున్నారు కంటెంట్ బాగుందండి, మళ్ళీ మాకు రిపీటెడ్గా ఈ రేట్లు తెలియజేయండి అని చెప్తున్నారు. చాలా సంతోషం సార్. అలాగే ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బాగా ఎక్కువగా ఫ్లోటింగ్ బాగుంది. యథావిధిగా యథాలాపంగా ఎప్పటిలాగానే అన్ని కూరగాయలు నిండుగా తాజాగా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ అన్నీ లభిస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. కూరగాయలు మొత్తం ఇవి కనిపిస్తున్నాయి కదా, వంకాయలు, దొండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, ములక్కాయలు, దోసకాయలు, బెండకాయలు, అట్లాగే సొరకాయలు, టమాటాలు, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మార్కెట్లో. కొనుగోలుదారులు కూడా బాగా ఉన్నారు. కొనుగోలుదారులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎప్పటిలాగానే ఉదయం పూట కదా, అందులో నిత్యావసరం ఇది. నిత్యావసర వస్తువులకి ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఆకుకూరలు బాగా ఉన్నాయి. కొండగోంగూర, చుక్కకూర, తోటకూర, పాలకూర, అట్లాగే కరివేపాకు, ములక్కాయలు, కొత్తిమీర అన్నీ ఉన్నాయి. అన్ని కూరగాయలు కూడా బాగా అంటే రైతు వారీగా తీసుకొచ్చేసి వాళ్ళు మనకు అందజేస్తారు కాబట్టి డైరెక్ట్గా దళారీతో పని లేకుండా డైరెక్ట్గా కోసుకొస్తారు. ఎక్కడ నిలవ ఉండదు, మధ్యలో స్టాక్ ఉండదు, తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మేస్తూ ఉంటారు కాబట్టి తాజాగా దొరుకుతాయి మనకి. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలకి ఈరోజు ఎట్లా ఉందో చూద్దాము. కేజీ 25 రూపాయలు చూపిస్తుంది ఇక్కడ మనకి. మ్యాక్సిమంగా రేటు మీడియేట్గా పర్వాలేదు, మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, పర్వాలేదు. మనం లైవ్లో చెప్తున్నాం కాబట్టి ఎక్కడన్నా అక్షర దోషం ఉంటే మన్నించండి. ఎక్కువ మంది ఇదివరకు నాటు బీరకాయలు వచ్చేవి, ఇప్పుడేమో ఇట్లా బారు బీరకాయలు, పందిరి బీరకాయలు వస్తున్నాయి. ఎక్కువగా ఇవి లైక్ చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా కొనుగోలు చేస్తారండి కూరగాయలు. ఉదయం పూట బాగా వచ్చారు మార్కెట్కి, అయితే బాగా ఎక్కువగా వచ్చారు. అంటే ఉదయం పూట ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు కనుక ఈ సమయంలోనే ఎక్కువగా ఉదయం పూట ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తే బీట్రూటు, కీరదోస, శ్యామదుంపలు, బంగాళదుంప, క్యారెట్, ఆల్మోస్ట్ అన్ని 2 రకాల పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఉంది ఇక్కడ. క్యాప్సికమ్ కూడా తాజాగా ఉంది. అట్లాగే ఇక్కడైతే మనకు నాటు బీరకాయ కనిపిస్తుంది. గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయలు ఉన్నాయి ఇక్కడ. అట్లాగే చూస్తున్నారుగా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ కూరగాయలు. రేట్లు మనం పర్వాలేదు, రేట్లు అనుకూలంగానే ఉన్నాయి. రేట్లు అందుబాటులోనే ఉన్నాయి, మీడియంగా ఉన్నాయి.
పర్వాలేదు, మరీ ఎక్కువేం కాదు, అలా అని అంత తక్కువేం కాదు. రేట్స్ పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. టమాటా కూడా నాటు ఉందండి, ఇక్కడ నాటు టమాటా ఉంది. నిమ్మకాయలు కూడా ఇక్కడ చూసారా, లెమన్స్ ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఇక్కడ ఏ కవర్గా ఆ కవర్ పెట్టారు. కూరటికాయలు కూడా ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి ఇక్కడ, అన్నీ ఉన్నాయి కూరగాయలు అన్నీ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా. బచ్చల కూర అంటే ఇట్లా అన్నీ ఉన్నాయి. అది చూసారా ఎట్లా ఉన్నారు, ఉదయం పూట కదా బాగా కొనుగోలు రద్దీగా ఉంది, మార్కెట్ అంతా చాలా రద్దీగా ఉంది. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, బాగా బిజీగా ఉంది. ప్రస్తుతం మనం వచ్చేసి రేట్లు తెలుసుకుందాము. ఇక్కడ వీరిని మనము ఒక మాట కనుక్కుందాము. ఏమండి, మీరు సొంతంగానే వేస్తారు కదా ఆకుకూరలు? సొంతంగానే వేస్తారు, సొంతంగా తీసుకొచ్చి అమ్ముతారు, తాజాగా అమ్ముతారు, ఫ్రెష్గా అమ్ముతారు. ఎక్కడ మధ్య దళాలు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కురావడం అట్లా ఏమి ఉండదు. మీరే సొంతంగా వేసి తీసుకొస్తారు పొలాన. చూసారా, సొంతంగా వాళ్ళే పండించి తీసుకొస్తారంట, తాజాగా కనిపిస్తున్నాయి మనకి అన్నీ. రేట్లు కూడా అందువల్ల తక్కువగా వస్తాయి మనకి, అందుకే సాధ్యమవుతుంది. ఇక్కడ అన్సీజన్ అయినా కానీ మామిడి పళ్ళు ఉన్నాయి చూసారా, మామిడికాయలు, అన్సీజనల్ మ్యాంగో. ఏంటది? పునాస్కాయ. ఓకే.